నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నినుకోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ 172. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అభి మాటలు వైదేహి చెంప మీద చాచి కొట్టినట్టుగా అనిపిస్తుంటే నోట మాట రాక అలాగే చూస్తుండిపోయింది. మామ్, నీ కొడుకు గురించి నీకు బాగా తెలుసు. మంచి వాళ్ళకి దేవుణ్ణి, అలాగే చెడ్డ వాళ్ళకి రాక్షసుణ్ణి. మన తప్పు వల్ల మరొకరు శిక్ష అనుభవిస్తుంటే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు. అతని మాటలు సున్నితంగా ఉన్న అతని ఘాటైన చూపులు ఆమెని ఉద్దేశించి మాట్లాడినట్టుగా అనిపిస్తుంటే అతని కళ్ళలోకి సూటిగా కూడా చూడలేకపోతుంది వైదేహి. పెద్దమ్మ హెల్త్ కండిషన్ క్రిటికల్గా ఉండడం వల్ల డాడీ అక్కడికి వెళ్ళడం ఇప్పుడు చాలా ముఖ్యం మామ్. పరిస్థితులను పాజిటివ్ మైండ్తో మంచి మనసుతో అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అన్నాడు అభి వైదేహి కళ్ళలోకి చూస్తూ. మహేంద్ర తన స్థానాన్ని వానికి ఇచ్చినందుకు ఆమె లోపల అగ్నిగోళం మండుతున్నట్టుగా ఉంది. హృదయాన్ని సూదులతో పొడుస్తున్నట్టుగా ఉంది. కానీ అభి మాటలు విన్నాక తనలో ఏదో మూలన కలిగిన గిల్టీ ఫీలింగ్తో ఇంకేం మాట్లాడాలో అర్థం కాక బ్లాంక్గా చూస్తుంది. అప్పటిదాకా కాలిలా బగబగ మండిపోయిన వైదేహి కొడుకు మాటలకు ఒక్కసారిగా చల్లబడడంతో ఆశ్చర్యపోయిన మహేంద్ర నిశ్చింతమైన నవ్వుతో అభి వైపు చూశాడు. చిన్నగా స్మైల్ ఇచ్చి వైదేహి వైపు తదేకంగా చూసిన అభికి వైదేహి మౌనం కాస్త ఉరటనిచ్చింది. టైం పట్టినా వైదేహి అర్థం చేసుకుంటుంది అని ఒక హోప్ కలిగి ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాడు. పదమం, ఇంటికి వెళ్దాం అని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకెళ్తుంటే మౌనంగా అతనితో పాటు కదిలి కారులో కూర్చుంది. బాయ్ డాడ్ అని మహేంద్రను హత్తుకున్నాడు అభి. మహేంద్ర కొడుకుని తిరిగి గాఢంగా హత్తుకొని, మీ మామ్ ఎంత పెద్ద ప్రళయం సృష్టిస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను. తనకి అర్థమయ్యేలా నచ్చజెప్పి తనని కూల్ చేశావు. ఇప్పుడు నాకు కాస్త ఊపిరి ఆడుతున్నట్టుగా ఉంది. ఈ 4 నెలలుగా మోస్తున్న మనసులో భారం కాస్త తగ్గి తేలికగా అనిపిస్తుంది. లవ్ యూ మై సన్ అన్నాడు ఉద్వేగంగా. లవ్ యూ డాడ్. మామ్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఎక్కువగా ఆలోచించకండి. టేక్ కేర్ అన్నాడు. అలాగే అభి అని అభిని వదిలి వైదేహితో పాటు కారులో స్టార్ట్ అవ్వగా ఆఫీస్కి బయలుదేరాడు అభి. దారిలో కొబ్బరి బోండాల బండి దగ్గర కారాపి ఒక బోండా కొట్టించి వైదేహి తీసుకో అన్నాడు. అతని వైపు కోపంగా లుక్కిచ్చి విండోలో నుండి బయటికి చూస్తుంది. ఇంకేమన్నా ఫైర్ అవుతుందని సైలెంట్గా కొబ్బరి నీళ్ళు తాగేసి కార్ స్టార్ట్ చేశాడు మహేంద్ర. ఇంటికి రీచ్ అవ్వగానే కారు దిగి విసా తన గదిలోకి వెళ్ళి బెడ్పై బోర్లా పడిపోయింది వైదేహి. ఆమె వెనకాలే వెళ్ళిన మహేంద్ర ఫ్రెష్ అయ్యి ఆమె పక్కన బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుని ఆమెని చూస్తుంటే విసురుగా తల తిప్పేసుకుంది. భారంగా నిట్టూర్చి మహేంద్ర ల్యాప్టాప్ తీసుకుని హాల్లో కూర్చుని ఆఫీస్ వర్క్ చూస్తుంటే వైదేహి అవి మాటలను రివైండ్ చేసుకుంటుంది. తన అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేసి ఇద్దరిని విడగొట్టారు అన్న అతని మాటలు ఆమె చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే అభి ఎందుకలా మాట్లాడాడు? నా గురించి నిజం తెలిసిందా, లేదా నార్మల్గానే మాట్లాడా? అభి అన్నట్టు వాని కొడుకు పుట్టగానే వీడు నీ కొడుకే అని ఆయన దగ్గరకు వచ్చుంటే నా పరిస్థితి ఏమై ఉండేది? నిజంగా వాని కొన్ని రోజుల్లో చనిపోబోతుందా? తన జీవితం అలా కావడానికి నేనే కారణమా? ఏదేమైనా ఆయన వానని పెళ్లి చేసుకోవడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నేనుండగా దాని మెడలో అలా ఎలా తాళి కడతారు అన్న ఆమె ఆవేదనకు, మరి మహేంద్ర లైఫ్లో వాణి ఉందని తెలిసినా నువ్వు మహేంద్రుడు ప్రేమించి నీ ఫ్రెండ్ దగ్గర నుండి ఎలా లాక్కున్నావు అని తన అంతరాత్మ తిరిగి ప్రశ్నిస్తుంటే తన దగ్గర సమాధానం లేదు. మీ ఆయనకు నిజం తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? నమ్మక ద్రోహం చేసి తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసి మోసంతో దగ్గరయ్యవని తెలిస్తే నీ మోహం చూస్తాడా? నీ పిల్లలు, నీ కుటుంబం అంతా నీ గురించి ఏమనుకుంటారు అని ఆమె అంతరాత్మ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తుంటే మెంటలెక్కిపోతున్నట్టుగా ఉంది ఆమెకు. కళ్ళు గట్టిగా మూసుకొని తల పట్టుకుంది. ఇప్పుడు ఆయన వాణిని తన కొడుకుని ఇంటికి తీసుకొస్తాడా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎందుకండి నా లైఫ్ని ఇలా ప్రశ్నార్థకంగా మిగిల్చారు? మిమ్మల్ని ఇష్టపడ్డాను. మీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి అనుకున్నాను. తప్పో ఒప్పో ఎన్నో ప్రయత్నాలు చేసి మిమ్మల్ని దక్కించుకున్నాను. పెళ్ళైన నాటి నుండి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నా పిచ్చితనాన్ని, కోపాన్ని సహనంతో భరించి నా గుండెల్లో దేవుడిలా కొలువున్నారు. మీతో ఏ రోజు మనసు విప్పి చెప్పకపోయినా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టమని ఎంతగా పొంగిపోయేదాన్నో. అలాంటిది మీ లైఫ్లో మీరు నాకన్నా ఎక్కువగా ప్రేమించే మీ ప్రేయసి మళ్ళీ మీ లైఫ్లోకి భారీగా వస్తే నేను ఎలా తట్టుకోగలనండి? మీ ఇద్దరిని విడదీయడం ముమ్మాటికి తప్పే, కానీ ఆ దేవుడు నాకు ఏ విధంగా శిక్ష వేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. మీరు నాకు మాత్రమే సొంతం. నాకు బ్రతకాలని కూడా అనిపించట్లేదు.
బాధ, కోపం, భయం, ఆవేదన, ఉక్రోషం, పశ్చాత్తాపం అన్నీ మూకుమ్మడిగా ఆమెపై దాడి చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మోకాళ్ళు పొట్టలోకి ఆనించుకుని హృదయ విదారకంగా రోదిస్తుంది వైదేహి. ఫోన్ కోసం గదిలోకి వచ్చిన మహేంద్ర వైదేహిని అలా చూసి అతని ప్రాణం చివుక్కుమంది. డోరు పెట్టేసి ఆమె దగ్గరికి వెళ్ళి, వైదేహి ప్లీజ్ ఏడవకు అని ఆమె చేయి పట్టుకొని లేపుతుంటే, మీరు నా దగ్గరికి రాకండి అని అతన్ని నెట్టేస్తూ బోరున ఏడుస్తుంది వైదేహి. ఆమె ఎంతగా నెట్టేసినా ఆమెను ఓదార్చడానికి తన ప్రయత్నం తాను చేస్తున్నాడు మహేంద్ర. వైదేహి ప్లీజ్, నేను ఏది కావాలని చేయలేదు. ఇలాంటి పరిస్థితి ఎదురైనందుకు నేను ఎంతగానో నలిగిపోతున్నాను. నువ్వు ఇలా అవుతావని నీకిన్ని రోజులు చెప్పలేదు. ప్లీజ్ కామ్ డౌన్ అని ఆమె చేతులు పట్టుకుని బలవంతంగా లేపి కూర్చోబెట్టగా, ఎందుకు ఇలా చేశారు? దానికన్నా నన్ను చంపేసి ఉండొచ్చు కదా అని ఏడుస్తూ అతని గుండెలపై 2 చేతులతో కొడుతూ ఉంటే ఆమె కోపాన్ని మౌనంగా భరిస్తున్నాడు మహేంద్ర. ఈ బాధ భరించడం కన్నా చావడం మేలు అని ఆవేశంగా లేవబోతున్న ఆమె చేతులు గట్టిగా పట్టుకొని, వైదేహి ప్లీజ్, తొందరపాటు నిర్ణయాలొద్దు అని గింజుకుంటున్న ఆమె చుట్టూ చేతులు బిగించాడు. అతన్ని విడిపించుకోవడానికి గింజుకుంటున్న వైదేహి కొన్ని క్షణాలకు ఆ ప్రయత్నం మానుకొని అతన్ని గట్టిగా హత్తుకొని బ్రేక్ అయిపోయింది. ఆమె కళ్ళ వెంట కన్నీరు గోదారిలా ప్రవహిస్తుంటే తన బాధ, కోపం ఆ కన్నీళ్ల ద్వారా అయినా కొంత కరిగిపోతుందని బాధగా ఆమె వెన్ననిమురుతూ ఉండిపోయాడు మహేంద్ర. కాసేపు అతన్ని వదిలి దూరం జరిగిన ఆమెకు మహేంద్ర వాటర్ బాటిల్ అందించగా మౌనంగా తాగేసి పడుకుంది. వైదేహి లంచ్ చేసి పడుకో, నాకు ఆకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి అంది. సరే అని ఆమె తలనిమిరి ఫోన్ తీసుకుని బయటకొచ్చాడు మహేంద్ర. పద్మ వాళ్ళతో కాసేపు మాట్లాడి కృతి గదిలోకి వచ్చేసరికి ఫోన్ మీద పెట్టుకుని పడుకున్నాడు ఆది. ఫోన్ మీద పెట్టుకుని పడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తారు అని మెల్లిగా అతని చేతుల్లో నుండి ఫోన్ తీసి పక్కన టేబుల్పై పెట్టి పక్కన కూర్చున్న కృతికి గాలికి ఎగురుతున్న అతని హెయిర్ని చూసి చిలిపి ఆలోచన వచ్చింది. వెంటనే తన హెయిర్ బ్యాండ్ తీసి ముందు హెయిర్ అంతా కలిపి కొబ్బరి చెట్టులాగా జుట్టు కట్టింది. ఆ జుట్టులో అతన్ని చూడగానే నవ్వు ముంచుకొచ్చింది కృతికి. నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వుకొని, ఎంత క్యూట్గా ఉన్నారు అని తన ఫోన్లో ఫోటోలు తీసి ఆ ఫోటోలు చూసి నవ్వుకొని బయటకు వెళ్ళి టీవీ ముందు సెటిల్ అయింది. గంట తరువాత నిద్రలేచి బయటకు వస్తున్న ఆదిని చూసి కృతితో పాటు పద్మ, కేశవులు పగలబడి నవ్వుతుంటే, ఏమైంది, ఎందుకలా నవ్వుతున్నారు అడిగాడు ఆది కన్ఫ్యూషన్ ఫేస్తో. ఆ జుట్టేంట్రా అని పద్మ పగలబడి నవ్వుతుంటే తన జుట్టుని చేత్తో తడిమి చూసుకుని ఫోన్లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూసుకున్నాడు. జుట్టును చూసుకుని కృతి వైపు చురుగ్గా లుక్కిచ్చాడు. పొట్టపై చేయి పెట్టుకుని అల్లరిగా నవ్వుతుంది కృతి జుట్టు పీకేసుకుని. నిన్ను అని ఆమె దగ్గరికి వస్తుంటే వెంటనే లేచి నవ్వుకుంటూ గార్డెన్లోకి పరిగెత్తింది. ఈరోజు నా చేతిలో అయిపోయావు నువ్వు అని ఫాస్ట్గా ఆమె వెనుక పరుగు పెట్టాడు ఆది. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకున్నారు పద్మ, కేశవులు. కోతిలాగా గార్డెన్ అంతా అతనికి అందకుండా పరిగెడుతూ ఉన్న కృతి వెనకాల వెళ్తున్న ఆది కాళ్లకు, మొక్కలకు వాటర్ పారడానికి వేసిన పంపు తగలడంతో ఆ పైప్ చేతిలోకి తీసుకుని ఆమె పైకి ఫోర్స్గా వాటర్ చిమ్మాడు. దేహానికి చల్లగా తగిలిన వాటర్కి కృతి వెనక్కి తిరగగానే, నీ కోతి వేషాలు నా దగ్గర కాదు, నాకు అందకుండా పారిపోతావా అని నవ్వుకుంటూ ఆమెపై వాటర్ కొడుతున్నాడు. ఏమండి ఆగండి, తడిచిపోతున్నాను అని చేతులు మొహానికి అడ్డు పెట్టుకుంటూ అతని దగ్గరగా వచ్చి టక్కున అతని చేతిలో పైప్ లాక్కొని నవ్వుకుంటూ అతన్ని వాటర్తో తడిపేస్తుంటే ఆమె చేతిలో పైప్ లాక్కోవడానికి ఆది, అతనికి అందకుండా తప్పించుకుంటూ కృతి. ఈ ఫైట్లో పైప్ పట్టుకున్న కృతి చేతులను ఆది వెనుక నుండి పట్టుకోవడంతో ఇద్దరూ అతి దగ్గరగా వచ్చేయగా తడబడి అలాగే ఆగిపోయారు. ఆది ఊపిరి ఆమె చల్లని మెడవంపుకి వెచ్చగా తగులుతుంటే ఏదో కొత్త అలజడి ఆమెను కమ్మేయగా బిడియంగా చూస్తూ పైప్ వదిలేసి అతనికి దూరం జరిగింది. తడిచి దేహానికి అతుకుపోయిన చీరల నుండి ఆమె పరువాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే చూపు తిప్పుకున్నాడు ఆది. గుండెలకు చేయి అడ్డు పెట్టుకుని హాల్లో కేశవ్ వాళ్ళు ఉంటారేమో అని తడపటాయిస్తూనే తొంగి చూస్తూ మెల్లిగా వెళ్ళిన కృతి అక్కడ వాళ్ళు లేకపోవడంతో ఫాస్ట్గా తన గదిలోకి పరిగెత్తి డ్రెస్ తీసుకుని వాష్రూంలో దూరింది. కాసేపటికి గదిలోకి వచ్చిన ఆది బాత్ చేసి వచ్చిన కృతి వైపు ఒకసారి చూసి తాను బాత్ చేయడానికి వెళ్ళాడు. ఆది వచ్చేలోగా వెళ్ళిపోవాలని ఫాస్ట్గా శారీ కట్టుకుని కృతి బయటికి వెళ్ళబోతుంటే అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చిన ఆది ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి డోర్ బోల్ట్ పెట్టేసి డోర్కి అడ్డంగా నిలబడ్డాడు. నడుంకి టవల్ చుట్టుకుని ఉన్న అతని నుండి చూపు మరల్చుకొని వెనక్కి అడుగులు వేస్తున్న కృతి చేయి పట్టుకుని, నీ కోతి వేషాల వల్ల నేను మళ్ళీ స్నానం చేయాల్సి వచ్చింది అన్నాడు. ఇది మరీ బాగుంది. వాటర్ ఫస్ట్ కొట్టింది మీరు, నేను కాదు. నా కోతి వేషాల వల్ల కాదు,
నీ కోతివేషాల వల్లే ఇద్దరం తడిచిపోయాం అంది. నువ్వు నాకు జుట్టు వేయడం వల్లే కదా ఇదంతా, ముందు స్టార్ట్ చేసింది నువ్వు కాదా అని ఆమె నుదుటి మీద అరచేత్తో ఒకటిచ్చాడు. ఏదో క్యూట్గా ఉంటారని అలా చేశాను, ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చారుగా వదిలేయండి అంది. అస్సలు వదలను అని ఆమె చెయ్యి మెలిపెడుతుంటే చిన్నగా అరిచి వదలండి నొప్పెడుతుంది అంది. అస్సలు వదలను, సే సారీ, అప్పుడు వదిలేస్తాను. నేను అస్సలు చెప్పను, నాకెలా వదిలించుకోవాలో బాగా తెలుసు అని ఆమె చెయ్యి పట్టుకున్న అతని చెయ్యి కొరికింది. టక్కున ఆది చెయ్యి వదిలేయగా నవ్వుకుంటూ కృతి డోర్ తీసేంతలోనే ఆమె చెయ్యి అతని చేతికి చిక్కింది. కోతిలాగా ఈ కొరకడం ఇప్పుడు అలవాటు చేసుకున్నావు, దెబ్బకు దెబ్బ, అస్సలు తగ్గేదేలే అని ఆమె చెయ్యి మీద కొంచెం గట్టిగానే పంటిగాటి పెట్టి వదిలేశాడు ఆది. ఇంత గట్టిగా పళ్ళు దిగల కొరుకుతారా, ఉండండి మీ పని చెప్తా అని అతని బుగ్గ కొరికేసింది కృతి. ఆది ఊరుకుంటాడా? ఆమె చేయి పట్టి లాగి ఆమె బుగ్గ మీద బయట చేయబోతుంటే కృతి తల తిప్పేగా ఆమె మెడవంపుని చేరింది అతని మొహం. ఆమె మెడవంపులు ముందుగా తాకిన పెదవుల స్పర్శకి వెనువెంటనే అతని పంటి ఘాటు వల్ల కలిగిన తీయని నొప్పికి కృతి ఒళ్ళంతా జల్లుమనగా చీరను గుప్పిట్లో గట్టిగా బంధిస్తూ అలాగే స్తంభించిపోయింది. స్పృహలోకి వచ్చిన ఆది తనేం చేశాడో రియలైజ్ అయ్యి తడబడి టక్కున దూరం జరిగి బొమ్మలా నిలబడిన ఆమె వైపు ఒకసారి చూసి మౌనంగా డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఈ లోకంలోకి వచ్చిన కృతి తన మెడను చేత్తో తడుముకుని బ్లష్ అవుతూ తనలో తానే నవ్వుకుంటూ వెళ్ళి మిర్రర్లో చూసుకుంది. ఎర్రగా కందిపోయి కొంచెం మంటగా అనిపిస్తుంది. ఆది మొదటిసారి ఇచ్చిన ఆ తీపి గుర్తు ఆమె బుగ్గల్లో సిగ్గు గులాబీలు పూయించింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈ చిలిపి ఫైట్ల వల్ల ఇద్దరి మధ్య దూరం తగ్గి ఇద్దరూ ఒకటవుతారా? వాని విషయంలో వైదేహి రియలైజ్ అవుతుందా? తన నిర్ణయం ఏంటి? మహేంద్ర ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.